నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. రంగారెడ్డి జిల్లాలో నిరసనలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్లో టీసీఎస్ సంస్థలో మహిళలపై జరిగిన వేధింపుల ఘటనపై బజరంగ దళ్ తీవ్ర న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఆరంగర్ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. లవ్ జిహాద్ ను అరికట్టాలంటూ నినాదాలు చేశారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నాయకులు పేర్కొన్నారు. ప్రతి ఒక్క మసీద్లో వీళ్ళకి ప్రతి ఒక్క మన ఎస్సీ కానీ బీసీ కానీ ఎస్టీ కానీ అందరికీ ఈ యొక్క ప్రతి ఒక్క ఈ కులంకి ఒక్కొక్క పైసలు ఇస్తున్నారు వీళ్ళు మసీద్లో. ఈ ఎస్సీ కులంకి అయితే 10 లక్షలు, బ్రాహ్మణ్ కులంకి అయితే 15 లక్షలు. మళ్ళీ ప్రతి ఒక్క కులంకి ఇట్లా పైసలు ఇచ్చి వీళ్ళు బండిలో పెట్రోల్ ఓపించి మన అమ్మాయిని డ్రాప్ చేయించి వీళ్ళు లవ్ జిహాద్ చేపిస్తున్నారు. ఇప్పుడు ఇది కాకుండా ఇంకోటి మనం మళ్ళా మన హిందూ అమ్మాయిని ఒక గర్ల్ ముస్లిం అమ్మాయి ఫ్రెండ్ చేసుకొని మళ్ళీ వానికి వాళ్ళ అన్నవాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళకి అరేసి మన అమ్మాయిలను మళ్ళీ ట్రాప్ చేపిస్తున్నారు. మళ్ళా కొంచెం ఇప్పుడేమో కార్పొరేటర్ జిహాద్. ఇప్పుడు ఎన్ని చూసుకుంటా కూర్చుంటాం. ఇట్లా ఈ కొడుకులు ఇట్లనే కొడుకులని మేము ఇప్పుడుకైనా మనందరం మేల్కపోతే మనం ఇంకా ఎప్పటికీ కాదు 100% మీకు బజరంగ దళ్ ఉంది. జై శ్రీరామ్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో టీఎన్జీఓ తాలూకా ఎన్నికలు నిర్వహించారు. పింఛనర్స్ భవన్ లో సాయంత్రం జరిగిన ఈ ఎన్నికలను తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికల అధికారిగా పాలుబోయ్ ఈశ్వర్ వ్యవహరించారు. సమావేశంలో కొత్త కమిటీని ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ గా జె శ్రీనివాసులు, జనరల్ సెక్రటరీగా శ్రీహరి, వైస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్, ట్రెజరర్ గా మహేందర్ గౌడ్ ఎన్నికయ్యారు. ఇతర కీలక పదవులు కూడా భర్తీ చేశారు. ఎన్నికైన సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. కొత్త కమిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని తెలియజేశారు. ఈనాటి సర్వ సమావేశానికి వచ్చిన జిల్లా అధికారులు, ఎలక్షన్ ఆఫీసర్ గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చేవెళ్ళ డివిజన్ ప్రెసిడెంట్ తెలియజేస్తున్నాను. ఈనాటి సమావేశానికి మన జిల్లాలో మన డివిజన్లోని అన్ని డిపార్ట్మెంట్ యొక్క ఆఫీసర్లు, మన యొక్క పోలీసు అందరూ వచ్చి ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి హాజరై సక్సెస్ఫుల్ గా మేము కోఆపరేషన్కు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన యొక్క ఈ కొత్త బాడీ ఏదైతే ఎన్నికైందో వాళ్ళందరం కలిసి కూడా మన తాలూకా మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల సమీపంలో విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్టకు వెళ్తున్న కుటుంబం ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి నందిని, 4 నెలల శిశువు కన్నయ్య అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వనపర్తి సమీపానికి చెందిన ఈ కుటుంబం ఉదయం సమయంలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవింగ్ లో అప్రమత్తత లేకపోవడం ప్రమాదానికి కారణమై ఉండొచ్చంటూ అధికారులు భావిస్తున్నారు.
ఈరోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటల సమయంలో NH44 స్నేహ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ముందు ఒక లారీ రోడ్డు పక్కన కంప్లీట్ రోడ్ దిగేసి అరటిపండ్ల లోడ్తో ఉన్నటువంటి లారీ ఆగి ఉన్నది. అతను కలెక్టర్ కోసమని ఆపినని చెప్తుండ్రు ఎవరు. రోడ్ కింద ఉన్నది. ఈ యొక్క కార్ అనేది కంచరావుపల్లి గ్రామానికి చెందినటువంటి పుల్లూరు ప్రకాష్ రెడ్డి, అతని భార్య మరియు 4 నెలల బాబుతోటి అతను మనకు తెలిసిన సమాచారం ప్రకారం అతను యాదగిరిగుట్ట పోవడానికి బయలుదేరిండు. సో బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఆ రోడ్డు పక్కకు ఆగి ఉన్నటువంటి లారీని అతివేగంగా ఢీకొట్టడంతో అతని యొక్క భార్య పేరు నందిని, అలా అదే విధంగా వాళ్ళ యొక్క 4 నెలల బాబు అక్కడికక్కడే స్పాట్ లో చనిపోవడం జరిగింది. అతనికి ప్రకాష్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో వీధి కుక్కల బెడద ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. 19వ వార్డులో 2 ఏళ్ల చిన్నారి సూఫియాన్ పై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వెంటనే బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు పంపించారు. మున్సిపాలిటీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 22 వార్డుల కౌన్సిలర్లు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. వీధి కుక్కల నియంత్రణపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. कितना लगे तो अच्छा साबुन से जाता जहर पूरा खून आता रहता है 2-3 पैसे పడిర్రు. ఇంకోటి 2 రోజుల క్రితం కూరగాయల మార్కెట్లో ఒక బాబు ట్యూషన్కి వెళ్తుంటే ఆ బాబుకి 3 కుక్కలు వెంబడించి ఆ బాబుకి కుక్కలు కరిచినాయి. కల్వకుర్తిలో కుక్కలు 150 నుంచి 200 కుక్కలైనాయి. ప్రతి వార్డులో కుక్కలు ఉన్నాయి. మున్సిపాల్లో ఉన్న కౌన్సిలర్లు ఈ కుక్కల నుంచి ఎందుకు పట్టించుకోలేరు? మీరు ఓట్లు ఉన్నప్పుడు వచ్చి ప్రతి ఇంటికి ఓట్లు అడుగుతారు. ఇప్పుడు కుక్కలు ప్రతి వార్డులో కుక్కలు ఉన్నాయి. మీరు ఎందుకు దీన్ని స్పందిస్తలేరు? మీరు మీ పిల్లలకు ఇలానే కుక్కలు కరిస్తే మీ బాధ ఎట్లా ఉంటుంది? అందరి పిల్లలను మీ పిల్లలుగా అనుకొని మీరు ప్రతి ఒక్క కౌన్సిలర్ని నేను కోరుతున్నాను, ఈ కుక్కల బాధ నుంచి కల్వకుర్తి పట్టణం రక్షించాలని కోరుతున్నాము. ఇప్పుడు ఎండాకాలం సెల్లులు వస్తాయి, పిల్లలు బయట ఆడుకుంటారు. వాళ్ళకు కరిచి వాళ్ళ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. మీరు దీన్ని ప్రతి ఒక్క కౌన్సిలరు దీన్ని బాధ్యతగా తీసి. రంగారెడ్డి జిల్లాలో గగన్ పహాడ్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన శ్రీనివాస్ హైరైస్ భవనం ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్నజీయ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. వేద మంత్రోచ్చరణల మధ్య శుభముహూర్తంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిర్మాణ ప్రాజెక్టు స్థానిక అభివృద్ధికి దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ అనేది నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. విత్ కోఆపరేషన్ ఆఫ్ ల్యాండ్ ఓనర్ మిస్టర్ పరాగ్. ఇది ఒక 4 టవర్స్ అండి. ఆల్మోస్ట్ 516 ఫ్లాట్స్ 5.24 acres కడుతున్నాం. దిస్ ఈస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది ఒక ఐకాన్ మార్క్ లాగా అయిపోతుంది. హైట్ కూడా అన్ని ఫ్లాట్స్ లో 11 feet హైట్ ఇచ్చాం. దిస్ ఈస్ మై యూఎస్పీ అనుకోండి. 100% వాస్తు ఉంటుంది. అమ్యూనిటీస్ కూడా గ్రౌండ్ కాకుండా ఈవెన్ టెర్రస్ అమ్యూనిటీస్ కూడా ఇస్తున్నాం. అది కాకుండా 57,000 square feet క్లబ్ హౌస్ కూడా సెపరేట్ ఇస్తాం. దిస్ ఈస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. చాలా చాలా బాగా వస్తుంది. అందరూ అంటే ఎవరికి ఎఫర్ట్ చేయగలిగితే 100% తీసుకోండి. चल रहा है बहुत अच्छा. श्रीनिवास जी का बहुत हमारे को सपोर्ट रहा. इनका पैशन देख रहे थे जब ये बन रहा था एज ए लैंड ओनर एंड अमेजिंग काम कर रहे हैं. बाकी सब तो श्रीनिवास जी बता दिया है और भगवान की कृपा से, स्वामी जी की कृपा से बहुत अच्छा चलेगा प्रोजेक्ट. जैसे बताया 2250 से 4700 तक का है. सो इट विल कम आउट वेल and hoping God with lot blessings things will go on. always anytime andi. Thank you andi. Jai Shrivanarayana. Thank you. One more thing I would like to add. 40 years we have been holding this land and we have handed over this land to Srinivas ji and he has bring wonders to this place. It is a privilege to me. Yes, thank you very much. Thank you. వనపర్తి జిల్లా సవాయిగూడ గ్రామంలో దేవాదాయ శాఖ భూమిపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన భూమిలో భాగాన్ని అధికారులు సోలార్ ప్లాంట్ కు కేటాయించడంపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ భూమిలో సాగు చేసుకునే కౌలు రైతులకు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు చెప్తున్నారు. ముందుగా సమాచారం ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. అవసరమైతే ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే దేవాదాయ శాఖ అధికారులు మాత్రం గతంలో రైతులు కౌలుకు తీసుకోకపోవడంతో నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
గ్రామసభకు రమ్మని వచ్చిండ్రు. వాళ్ళు ఏమన్నారు, అసలు ఇది ఎవరు చేస్తలేరు, 4-5 సంవత్సరాలు ఊకనే ఉంది, అందుకొరకు మేము ఇచ్చినాం. ఆ 4-5 సంవత్సరాలు పోయిన సంవత్సరం కూడా దీన్ని సాగు చేసిండ్రు. కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చాం, ప్రజావాణిలో, దేవాదాయ సెక్రటరీకి, కమిషనర్కు, వీళ్ళందరికీ మేము ఇచ్చినాము. అది ఇంకా క్లియర్ కాలేదు, అంతలోపే ఇది స్టార్ట్ చేసిండ్రు. గ్రామంలో సోలార్ ప్లాంటు దేవుని మాన్యం భూమిలో 10 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ దీన్ని సోలార్ ప్లాంట్ వేయడము మేము ఎన్నిసార్లు విన్నవించినా, ఎన్నిసార్లు చెప్పినా, దీనివల్ల ముందు ఇంకా చాలామంది రైతులు పంటలు వేసుకొని ఉపయోగపడుతుంది. కౌలు రైతులకు కూడా ఇచ్చి ఈ పంటను సాగు చేసుకోవాలనుకుంటున్నాం. ఈ 10 ఎకరాల్లో చేస్తే దాదాపు 200 మంది 150 మంది బతుకుతారు ఇక్కడ. కాబట్టి ఇక్కడే కెనాలు, ఇక్కడ నీల నిరంజన్ రెడ్డి గారు ఇక్కడ కాలువ కృషితోనే కాలువ తీసి పర్మిషన్ కావాలని పర్మిషన్ కావాలా, పొల్యూషన్కి ఏం కావద్దని పర్మిషన్ అడిగినారు. దాన్ని కూడా మేము అడ్డుకున్నాం. అది కూడా వినిపించుకోకుండా వీళ్ళేంది మాట్లాడేది, మేమేం అధికారంలో మేమేం చేసినా నడుస్తా అన్నట్లు వాళ్ళు చెప్పిండ్రు. ఇంకా ఇప్పుడు సర్పంచ్ వ్యక్తులు గెలిచినా కూడా వార్డు మెంబర్లు మేము సంతకాలు చేయమని కూడా చెప్పిండ్రు. అది ఏం పట్టించుకోకుండా వాళ్ళు ఈ సోలార్ ప్లాంట్ పెట్టడానికే ఇప్పుడు ఇక్కడ 4 ఎకరాలు కూడా. నార్సింగి మండలం వల్లవాపూరు గ్రామాన్ని రోడ్డు భద్రతలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నో హెల్మెట్ నో ఎంట్రీ నినాదంతో పోలీసులు, స్థానిక నాయకులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఉచితంగా 80 హెల్మెట్లు పంపిణీ చేశారు. హెల్మెట్ లేకుండా గ్రామంలోకి అనుమతి లేదని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు హెల్మెట్ వాడకపోవడమే కారణమంటూ అధికారులు తెలిపారు. గ్రామస్తులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమం అనంతరం అవగాహన కోసం బైక్ ర్యాలీ చేపట్టారు. ఏంటి, ఒక 10% అయితే 80 నుంచి 90% కేవలం మన మానవ తప్పిదాల వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే మల్కయ్య గారు రావాలి, ప్రతి సర్పంచ్ గారు హెల్మెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. మన విలేజ్ ని మన మండలంలో ఒక ఆదర్శ గ్రామంగా తీసుకొని వితౌట్ హెల్మెట్ నోయింగ్ అని చెప్పేసి ఒక మోడల్ విలేజ్ గా నిర్వహించుకోవడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటి మన నార్సింగ్ మండలికి వచ్చేసి నేషనల్ హైవే NH-44 అనేది 13.5 km స్ట్రెచ్ ఉంది. సో దాంట్లో భాగంగా మన గ్రామం నుంచి కూడా మన NH-44 లైన్ అనేది పోతుంది. సో దాంట్లో మనం లాస్ట్ 3 years లో చూసుకుంటే మనకి వల్లవాపూర్ లిమిట్స్ లో 5 యాక్సిడెంట్స్ జరిగినాయి. సో అందులో మనకి లాస్ట్ ఇయర్ మెయిన్ గా మీ అందరికి తెలిసిందే, లాస్ట్ నవంబర్ ఆ టైంలో మనకి ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ వల్లవాపూర్ నుంచి నార్సింగ్ కి రాంగ్ రూట్ లో వెళ్తున్నారు ఒక ఇద్దరు, ధర్మారం బాలమ్మ అండ్ రాములు అని చెప్పేసి. సో వాళ్ళు రాంగ్ రూట్ లో వెళ్ళడం వల్ల అందులో ఇంకోటి ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే బైక్ నడిపిస్తున్నాడో అతను హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల వాళ్ళిద్దరు కూడా స్పాట్ లో వాళ్ళ మదర్ చనిపోయింది. అట్ ది సేమ్ టైం 2 days తర్వాత వాళ్ళ కొడుకు కూడా చనిపోవడం జరిగింది. సో దీంట్లో మెయిన్ గా మన తప్పిదమే ఉంది. అదే ఆ రోజు ఆ వ్యక్తి రాంగ్ రూట్ లో కాకుండా లేకపోతే హెల్మెట్ పెట్టుకొని వెళ్తే ఈ రోజు మేబీ వాళ్ళకి ఇంజురీస్ ఫ్రాక్చర్స్ అయినా పర్లేదు, బట్ మన కళ్ళ ముందు ఉండేవాళ్ళు. సో అది కాకుండా లాస్ట్ గత సంవత్సరమే మనకి జంక్షన్ ఉంది, మన రోడ్ క్రాసింగ్ ఉంది. సో అక్కడ బస్ దిగి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు జీవోల పేరుతో ఆలస్యం చేయడం సరికాదని విమర్శించారు. బీసీలు ఐక్యంగా పోరాడితేనే హక్కులు సాధ్యమని పిలుపునిచ్చారు. గీతా కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లింపులపై కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా మందికి కుటుంబంలో ఉన్నటువంటి మరి ఆ కుటుంబం నడపడానికి ఆత్మగౌరవ భావన వచ్చిన మరి అది ఎక్కడ అయిపోయి వైన్ షాప్లో నిర్వహించినాం, చెట్ల విభాగం చేసినాం. కానీ అలా చెట్టు ఇచ్చిన 100 లక్షల రూపాయలు ఎత్తి చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు 1 రూపాయలు ఇవ్వలేదు.
చనిపోయిన కార్మికులకి లేదు, గవర్నమెంట్ ఉపయోగించుకుని లేదు, తాగునీటికి లేదు. ఇంకా ఈ రోజుల్లో అన్ని సాధించుకోవాలి. ఆకాడి ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి. ఆత్మవారి వరాలలో తక్కువ వస్తుంది. అందరూ ఐక్యమత్యంతో కొనసాగించాల్సి వస్తుంది. ఏ ప్రభుత్వం చేసినా ప్రభుత్వం నాటుగా అవన్నీ కూడా గవర్నమెంట్ కట్టే ఈ అవుతుంది. 45% రిజర్వేషన్ కనీసం ఎంపీకి వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా 40% అమలైతే కనీసం 0% ఎంపీలు ఆయన విధానాలు అవుతారు. సామాజిక రాజకీయం లేకపోతే గౌరవం ఉండదు. మన దృష్టిలో గౌరవం అనేది రాజకీయ చైతన్యంలో వస్తారు. ఆ గ్రామంలో సర్పంచ్ విలువ, ఆ గ్రామంలో పోటీ చేతులు ఉండదు, ఎంపీ విలువ డబ్బు ఉండదు. అందుకే రాజకీయంగా మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా కనీసం. నిర్మల్ జిల్లా నుండి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల విధులకు 28 మంది హోంగార్డులు పంపిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మల సిబ్బందికి ముఖ్య సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో క్రమశిక్షణ, అప్రమత్తతో విధులు నిర్వహించాలన్నారు. ప్రయాణం, విధుల్లో ఆరోగ్య భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతి హోంగార్డుకు మెడికల్ కిట్లను అందజేసి అవసరమైన ఔషధాలు కల్పించారు. విధుల్లో నిబద్ధతతో పనిచేసి జిల్లా ప్రతిష్ట నిలబెట్టాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎలక్షన్స్ కోసం మన నిర్మల్ నుంచి హోంగార్డ్స్ ఒక 28 మంది వెళ్తున్నారు. వాళ్ళకి తగు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. వారికి అత్యవసరంగా ఉపయోగపడే మందులు కూడా ఒక కిట్లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు బయలుదేరి నిజామాబాద్ వెళ్తారు. అక్కడ నుంచి తమిళనాడు వెళ్తారు. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తంగడపల్లి గ్రామంలో భూలక్ష్మి అమ్మవారి 3 సంవత్సరాల బోనాల వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భవానీ అమ్మవారికి మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలు, పెద్దలు, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజలు, నైవేద్యాలతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంలో కలకల్లాడింది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని భక్తులు ప్రార్థించారు. ప్రతి సంవత్సరం ఈ వేడుకలను మరింత వైభవంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఎందుకంటే తరతరాల నుంచి గుడి కట్టండి ఎడల మేము ఒక 4-5 మంది కలిపి శివలింగం స్వామి, పిల్లలు, పెద్దలందరూ కలిపి పెద్దల క్రమశంగా అది అందరూ కలిసి చంద చేసి గుళ్ళు నిర్ణయించబడింది. కాబట్టి ఈ సంవత్సరం 5 సంవత్సరాలు కూడా బోనాలు తీయాలని చెప్పి ఊరి పెద్దల నుంచి అందరి నుంచి పెద్దల అందరి దగ్గర చందాలు చేసి మేము కూడా ఇక్కడ నిర్ణయం గుడి కట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా గుడికి జాతర జరపబడుతుంది. ఆ సర్పంచ్ సాబ్, శేఖర్ సర్పంచ్, దీపపల్లి రాజు, ఉప సర్పంచ్ అందరు క్షేమంగా కాలనాగన్న, మరపల్లి మల్లేశ్వరి అందరు క్షేమంగా అందరి వల్ల ఈ గుడికి జాతర జరపడం పడుతుంది. అలా చెనిల్ పటేల్ కూడా ఆయన కూడా జరపడం జరిగింది. కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇదే రకంగా చేయాలి. నారాయణపేట జిల్లాను సస్యశ్యామలం చేయడమే సీఎం లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా దామరగిద్ద మండలం కాన్కుర్తి వద్ద రిజర్వాయర్ పనులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు 4,500 కోట్ల రూపాయలు కేటాయించి వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్రాగునీరు అందించి రైతులకు మేలు చేయడం లక్ష్యమన్నారు. భూములు కోల్పోయిన రైతులకు సముచిత నష్టపరిహారం అందిస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతం అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆయనకు ఇబ్బంది కలగకుండా ఇంకొక భూమి కొనుక్కునేటువంటి పరిస్థితులను తీసుకొచ్చే విధంగా మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇంత పెద్ద మనసుతో
పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా తరఫున వర్ణికమ్మ తరఫున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున శివకుమార్ రెడ్డి గారి తరఫున అండ్ ఈ ప్రాంతంలో ఈ కావాలని ప్రయత్నం చేసిన ప్రతి పార్టీ ప్రతిపక్షం చిరస్థాయిగా ఓనాడు థర్డ్ కాటన్ ద్వారా ఆ రోజు బ్రిడ్జి కట్టి ఈ ప్రాంతానికి నీళ్లు నిలుపుకుంటే ఏ విధంగా వ్యవసాయ యోగ్యంగా మనము పని తీసుకోవచ్చు అని నేర్పించిన కాటన్ దొరలాగా నమ్మకంతో మీరు ఏ మాట అయితే అతని మాట నిలబెట్టు అనుకున్నారో ఆ మాటకు రాత్రింబగలు ఒక్కటి చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈరోజు ఈ మక్తా లాల్పేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అన్ని పక్షాలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సిపిఎం, సిపిఐ, కమ్యూనిస్టు, ప్రజా సంఘాలు అన్ని కూడా ఎస్ఎస్సి 1982 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్నేహితులు ఒక్కచోట చేరడం ఆనందంగా ఉందని, స్నేహానికి ఉన్న విలువ అపారమని తమ బుద్ధులు నేర్పిన గురువులను సన్మానించడం అభినందనీయమన్నారు. పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడి మళ్లీ కలుసుకోవడం ప్రత్యేకమన్నారు. ఈ కార్యక్రమంలో గురువులకు శాలువాలు, పూలదండలతో సత్కారం చేశారు. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్నేహబంధానికి మరింత బలోపేతం చేసుకున్నారు. కేక్ కట్ చేస్తున్నారు. ముందుగా గనాట రమేష్ గారు చాలా సత్కరించారు. ఆ తర్వాత పూలమాలతో సురేష్ గారు, డాక్టర్ అశోక్ గారు మెమోతో సమర్పిస్తారు. ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా, ప్రభాకర్ సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా ఈ కార్యక్రమానికి విచ్చేసి వన్నె తెచ్చినందుకు థ్యాంక్ యూ. ఓన్లీ రిటైర్డ్ లక్ష్మీనారాయణ, ఎంపల్లి శివకుమార్, రండి లింగం గారు, లక్ష్మీనారాయణ, ఎంపల్లి శివకుమార్. సంవత్సరాల తర్వాత ఒక మేలు కలిగ అందరినీ కలపాలన్న ఒక మంచి ఆలోచన. మరి ఈ ఆలోచనకి నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లానే అందరూ కలిసినప్పుడు మరి ఈ పరిచయ కార్యక్రమంలో ఎవరెవరు ఏ రకంగా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అన్నీ తెలుసుకొని మరి ఇంత సమయం ఇచ్చి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారంటే వారికి చాలా ఓపిక ఉన్నట్టుగా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బ్రాహ్మణ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం ఎకరం భూమి కేటాయించింది. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘాలు కృతజ్ఞతా సభ నిర్వహించాయి. కార్యక్రమానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, మాజీ ఐఏఎస్ ఐవీఆర్ కృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యేను సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ఈ భూమి కేటాయింపు సాధ్యమైందన్నారు. బ్రాహ్మణ భవన నిర్మాణంలో సామాజిక కార్యక్రమాలకు వేదిక లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతి సందర్భంలో ఆయన అప్పటికప్పుడే ఫోన్ చేసి మాట్లాడి ఆ అధికారికి చెప్పి, అయ్యా ఇది ఎప్పుడు వెళ్ళి బ్రాహ్మణ సంఘానికి సంబంధించి అన్నా మేము ఈ ఫైల్ ని ఇక్కడ దాకా తీసుకెళ్ళాం, మీరు మళ్ళా ఈ అధికారికి చెప్పాలా, ఈ అధికారి నుంచి ఫైల్ ముందుకు పోవాలంటే ప్రతి సందర్భంలో ఆయన ఫోన్ చేసి మాట్లాడి ఆ అధికారికి చెప్పి, అయ్యా ఇది నేను పర్సనల్ గా చెప్తున్నా, ఇది తప్పకుండా మీరు చేయాలనేసి శ్రీధర్ బాబు గారు పదే పదే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి నాకు పంపించినప్పుడు మళ్ళీ శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పడం జరిగింది. ఆయన అప్పటికప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశారు. అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చేయి, అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వాలంటే నువ్వు జిహెచ్ఎంసీకి ఇది రాసి ఇవ్వాలా, ఆ జిహెచ్ఎంసీకి ఇచ్చిన దాంట్లో ఇది బ్రాహ్మణుల కోసం వినియోగించాలనేసి ఒక లైన్ రాసి ఇచ్చేయని, ఎవరెవరికి ఏమేమి ఇంకా సదుపాయాలు అంటే తీసుకురావాల్సి ఉన్నా ఒక్క మాట మీ తమ్ముడు ఇక్కడ ఉన్నాడు అని ఒక్క మాట నాకు చెప్తే తప్పకుండా వాటిని అన్నిటినీ కూడా సాధించుకుంటా
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. జేకే నగర్ కాలనీకి చెందిన రాజేశ్వర్ అనే వ్యక్తి పాము కాటుకు గురై మృతి చెందారు. ఆదివారం రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో పాము కాటేసినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో కాలనీలో విషాద చాలాలనుకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు అర్ధనాదాలు చేస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు. పాము కాట్లపై అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. వరంగల్ జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దారా కవిత ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఫైర్ స్టేషన్ సిబ్బంది వాహనాలతో నగరంలో ప్రదర్శన నిర్వహిస్తూ అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ దారా కవిత మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలన్నారు. అప్రమత్తతో ఉండడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టాలను నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. చూసినట్లయితే ఫైర్ అనేది వచ్చిన తర్వాత మనము ఫైర్ టెండర్స్ని పిలిచి జాగ్రత్తలు దాన్ని రెస్క్యూ చేయడం ఇదంతా చేసేటప్పుడు ముందు జాగ్రత్త తీసుకోవడం అనేది ఎంతో ముఖ్యం. ఎందుకంటే తీసుకున్నాను సో వాళ్ళు చేస్తున్నటువంటి పని అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి కృషి ప్రజలకి రక్షణ కల్పించడం ఎంతో అమూల్యమైంది. ఎందుకంటే ఇన్సిడెంట్లో ఫస్ట్ దేవుడిలాగా కనిపించేది ఫైర్ సిబ్బంది మనకి కనుక ఫైర్ వచ్చినప్పుడు. సో అలాంటి ఉత్తమమైనటువంటి సేవలు వాళ్ళు అందిస్తున్నారు. ప్రజలుగా మనం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అట్లాగే అందరూ అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ షాప్స్ కానీ అట్లాగే హౌస్ హోల్డ్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ మనం ఫైర్ సేఫ్టీ నార్మ్స్ పాటించడం అంటే ఏమేమి చేయాలి, అపార్ట్మెంట్స్లో అయితే ఎలా చేయాలి, ఎంట్రీ ఎగ్జిట్ ఎలా ఉండాలి, అట్లాగే ఫైర్కి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇన్కేస్ ఏదైనా చిన్న ప్రమాదం సంభవిస్తే ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి, ఎవరికి కాల్ చేయాలి, ఇవన్నీ అవగాహన కలిగి మనం ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా ప్రమాదాల నుంచి రక్షించబడతాము. అట్లాగే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి కూడా మనం సహాయం చేసుకోగలుగుతాము. వరంగల్ జిల్లాలో దళిత హక్కుల పోరాట సమితి నేతలు కీలక డిమాండ్లు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులకు కేటాయించిన నిధులను పూర్తిగా వారికే ఖర్చు చేయాలని కోరారు. ఇక ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. శివనగర్లోని సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాలైనా దళితులపై దాడులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల అభివృద్ధికి ప్రభుత్వాలు కట్టుబడి చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవైపు భారత రాజ్యాంగంలో మనం రాసుకున్నాం, ఈ దేశంలో అట్టడి వర్గంగా ఉన్నటువంటి ప్రజలు, దళితులు, ఆదివాసులు, గిరిజనులు వాళ్ళందరికీ కూడా రాజ్యాంగబద్ధంగా కొన్ని హక్కులు ఉన్నాయి. వాళ్ళను ఆర్థికంగా స్వావలంబన దిశగా తీసుకురావాలని ఉన్నాయి. కానీ ఈ రోజుకు వాళ్ళ ఆర్థిక స్వావలంబనను తగ్గించే దిశగా ఈ ప్రభుత్వ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ విధానాలు కొనసాగడం మూలంగా గతంలో ఏదైతే ఈ వర్గాలు వెనుకబడిపోయి ఉన్నారో ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా మళ్ళీ వెనుకపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ వర్గాలు మెజార్టీగా ఉన్నటువంటి దళితులకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని బీజేపీ విధానాలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ మధ్యకాలంలో దళితులు క్రైస్తవ మతం స్వీకరిస్తే వాళ్ళకు రిజర్వేషన్ విధానాన్ని ఎత్తివేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పు వచ్చింది. అయితే మేము ఇవాళ ఈ వర్గాలన్నీ కూడా దళితులు ఇతర మతాలకు మారడానికి ఏంటంటే అక్కడ వారికి గుర్తింపు లేకపోవడము, అక్కడ వారిని మనిషిగా నిరాకరించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తనకు నచ్చినటువంటి దాంట్లో పోయేటువంటి స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఉన్నది. నీకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించు అని చెప్పేసి ఆర్టికల్ 19 నుండి 21 దాకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ మతాన్ని స్వీకరిస్తే అయితే భారతదేశంలో ఒకవేళ మతం మారే స్వేచ్ఛ ఉన్నా ఏ కులంలో పుడితే ఆ కులంలో చచ్చిపోయేంత దాకా ఉండాలన్నటువంటి ఒక వ్యవస్థ ఉన్నది. అంటే కులం మారేటువంటి వ్యవస్థ భారత రాజ్యాంగంలో లేదు. ఈ వెనుకబడ్డ వర్గాలు మతం మారినా కూడా కుల వివక్షత కొనసాగుతూ ఉన్నది, అణచివేత కొనసాగుతా. If you built in updates, keep watching Event with Telugu News.